2080 అంటే మన ఫ్యూచర్. అప్పుడు మన హౌసెస్ ఎలా ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఇంటికి వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా ఏసీ ఆన్ అవటం, వాల్స్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేయటం, హౌసెస్ కొన్ని గంటల్లోనే బిల్డ్ అవటం, ఇవన్నీ ఫ్యూచర్ లో నిజం అవ్వచ్చు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ వల్ల ఒక డేంజర్ కూడా ఉంది. అంతేకాకుండా 2080లో అసలు హౌసెస్ ఎలా ఉండిపోతున్నాయి, హౌసెస్ లో ఏం చేంజెస్ జరగబోతున్నాయి, ఈ వీడియోలో ఇవైతే డిస్కస్ చేద్దాం. 2080లో మీ ఇల్లు మీతో మాట్లాడగలిగితే ఏ హౌస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక స్మార్ట్ హౌస్. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీ హ్యాబిట్స్ ని అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ గా డిసిషన్స్ తీసుకునే ఇల్లు. నిజానికి ఈ టెక్నాలజీ ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? అవును, ఎలెక్సా, గూగుల్ హోమ్ ఇలాంటి స్మార్ట్ అసిస్టెంట్స్ ఇప్పటికి కూడా మన కమాండ్స్ ని అర్థం చేసుకుంటున్నాయి. కానీ 2080కి టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవ్వచ్చు. ఇమాజిన్ చేయండి, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీ హౌస్ కి మీరు ఏం చెప్పకముందే ఆటోమేటిక్ గా ఏసీ, లైట్స్, మీ ఫేవరెట్ మ్యూజిక్ ఆన్ చేస్తే ఫ్యూచర్ లో హౌస్ మాత్రమే కాదు, ఒక పర్సనల్ అసిస్టెంట్ గా మారిపోవచ్చు. ఫ్యూచర్ లో హౌస్ ని కట్టడం కాకుండా ప్రింట్ చేయగలిగితే ఇది సైన్స్ ఫిక్షన్ అయితే అసలైతే కాదు. ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ లో 3D ప్రింటెడ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. జెయింట్ ప్రింటర్స్ అనేవి మెటీరియల్స్ ని లేయర్ బై లేయర్ యాడ్ చేసి ఒక హౌస్ ని బిల్డ్ చేస్తాయి. ఇప్పటికే ఈ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి 2080 కల్లా ఇంకా చాలా రేట్లు అడ్వాన్స్ అవ్వచ్చు. అప్పటికి ఎక్కడ చూసినా ఈ జెయింట్ ప్రింటర్స్ యూస్ చేసి హౌస్ ని బిల్డ్ చేయొచ్చు, అది కూడా కొన్ని గంటల్లోనే. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఏ వల్ల మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. కానీ మీ ఇంటికి మీ గురించి మొత్తం తెలిసిపోతే, అంటే మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పనుకుంటారు, ఎప్పుడు వర్క్కి వెళ్తారు, ఇవన్నీ మీ ఇంటికి తెలిసిపోతే ఇది డేంజరా లేకపోతే కంఫర్టా? ఇప్పటికే స్మార్ట్ ఫోన్స్ మన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తున్నాయి. ఫ్యూచర్ లో హౌసెస్ కూడా కలెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం టెక్నాలజీ కాకుండా ప్రైవసీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2080లో హౌసెస్ కేవలం ఉండడానికే కాదు, మన కోసం ఆలోచించే ఒక స్మార్ట్ సిస్టమ్ లా మారిపోతుంది. మీరు 2080 హౌసెస్ లో ఉండాలనుకుంటున్నారా? కామెంట్ లో అయితే చెప్పండి.